సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఎ రిస్క్ అంటారు కదా! సో ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు అ కాన్సెప్ట్ లైక్ దిస్. సో వాట్ మేడ్ యూ బిలీవ్ దట్ దిస్ స్టోరీ వుడ్ కనెక్ట్ టు ది ఆడియన్స్? సో బేసిక్‌లీ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ లైక్ ఇట్స్ ఎమోషన్స్. ఇప్పుడు నవరసాలు ఇప్పుడు ఇవి ఈ ఈ ఇన్ని క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ అరిషడ్ వర్గాల నుంచి తీసుకున్న ఈ 6 క్యారెక్టర్స్ మన పురాణాలలో చాలా పాపులర్. కానీ హ్యూమన్ లైఫ్‌లో కూడా వీటి గురించి తెలుసు. కానీ ఎట్లా తెలుసు అంటే ఒక డెఫినిషన్‌గా తెలుసు. అంటే ఆహ్, లోబి అంటే ఎవరు? కామాంధుడు అంటే ఎవరు? ఓకే. అత్యాశపరుడు అంటే ఎవరు? ఇట్లా డెఫినిషన్స్ తెలుసు. కానీ వీళ్ళందరూ నిజ జీవితంలో ఒక తెరపైన వీళ్ళందరూ కనిపిచ్చి, ఆ పాత్రలు పోషిస్తూ ఓకే. ఇది పురాణానికి ఎక్కడో ఒక రెఫరెన్స్‌కి అనుగుణంగా కనెక్ట్ చేస్తూ డ్రైవ్ చేసిన విధానానికి నేను అంటే ఇంతకంటే డ్రామా ఏముంటుంది? ఇంతకంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుంది? సో, వాళ్ళ జీవితాలలో ఒకరికి తెలియకుండా ఒకరు ఎంటర్ అయ్యే విధానం ఆహ్, ఆ ఇంపాక్ట్‌ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? సో, వాళ్ళు ఎలా వాళ్ళ కోరికలు గావచ్చు, డిజైర్స్ గావచ్చు, ఇప్పుడు మనకు ఫ్రీగా వస్తుందంటే ఫినైల్ అయినా వదులుకోరు. అలాంటిది మీకు ఒక కోరిక తీరుస్తాము, తీర్చే అవకాశం ఉంది అనుకుంటే, మీకు తీరని కోరికలు తీరుతాయి అనుకున్నప్పుడు, అంటే టు వాట్ మీలో ఉన్న ఎక్స్‌టెంట్ దే కెన్ మనిషి గో. ఎక్కడి దాకా ఎళ్తాడు? అంటే మంచి, చెడు ఆలోచిస్తాడా? ఆలోచించడా? లేదు నా కోరిక తీరటమే ముఖ్యం అనుకుంటాడా? దానివలన ఏమన్నా నష్టం జరిగినా, కష్టమొచ్చినా అంటే వేరే వాళ్ళకి ఇబ్బందులైనా, తనకి ఇబ్బందులైనా అయి గమనించుకుంటాడా? గమనించుకోడా? ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఆలోచించకుండా, ఈ ధర్మము, అధర్మము అలాంటివి ఆలోచించకుండా, ఓకే. నాకొక అవకాశం వచ్చింది. నా కోరిక తీరితే చాలు. అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉండే ఈ సుఖము, దుఃఖము వీటి మధ్యలోనే ఉండిపోతాడనేదే స్టోరీ.